హాయ్ హలో వెల్కమ్ టు క్యాచ్ చాట్స్. నేను మీ క్యాచ్ చాట్స్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కొత్త అప్డేట్స్తో మీ ముందుకు రావడం జరిగింది. పెన్షన్లు పడ్డాయా పడలేదా కూడా దాని గురించి మీకు పూర్తిగా వివరాలు అయితే తెలపాలనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ వీడియోలో నేను చెప్పిన పింఛన్లు గురించి అయితే చాలామంది కామెంట్ చేశారు, ఫేక్ న్యూస్ ఎందుకు పెడతావు బ్రదర్ అని. ఫేక్ న్యూస్ కాదండి, దాని గురించి నేను మీకు పూర్తిగా ఈ వీడియోలో పూర్తి వివరాలు ఇస్తాను. మీరు పూర్తిగా లాస్ట్ వరకు చూడగలిగితే మీకు ప్రూఫ్తో సహా నేను పెడుతున్నాను ఈ వీడియోలో. కాబట్టి దయచేసి అందరూ పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు మీరు చూడగలిగితే మీకు అర్థమవుతుంది నేను పెట్టింది ఫేకా లేదా నిజమా అనేది. ఒకవేళ ఈ వీడియోలో కనుక నేను ఫేక్ ఉంటే మీరు ఖచ్చితంగా అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఫేక్ అనిపిస్తే అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోని షేర్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి ఈ వివరాలు తెలియబడుతుంది. కాబట్టి వాళ్ళు కూడా ముందుగా వెళ్ళి వాళ్ళు ఏదైనా పెన్షన్ల గురించి తెలుసుకోవడానికి చాలా అవసరం కనుక, కొంతమంది చదువుకోలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా ఈ అవసరం పడుతుంది. కాబట్టి దయచేసి ఈ వీడియోని కూడా షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళే వివరాలకు వెళ్తే, మనకు రావాల్సిన పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు 23 తారీఖు నుంచే రిలీజ్ చేయడం జరిగింది అని ఒక పత్రికా ప్రకటన అయితే వెలువడడం జరిగింది. ఆ పత్రికా ప్రకటన ఏదైతే ఉన్నదో అది మీరు లాస్ట్ వరకు చూడగలిగితే దాని ప్రూఫ్తో సహా చూపిస్తారనమాట. అయితే ముందుగా ఏంటంటే, ఆ పెన్షన్లు ఎవరైతే వృద్ధాప్యంలో ఉన్నారో వాళ్ళు పోస్ట్ ఆఫీస్లో తీసుకుంటున్నారో వాళ్లకు కొన్ని జిల్లాలకు పడ్డాయి అన్నమాట. ఆ జిల్లాలకు పడ్డాయి ఏవైతే ఉన్నాయో, వికలాంగులు కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, వాళ్ళకు పోస్ట్ ఆఫీస్లో పడ్డాయి, వాళ్ళకు పోస్ట్ ఆఫీస్లోనే పడ్డాయి. వాళ్ళకు ముందుగా రిలీజ్ చేసిండ్రు. ఇంకా ఎవరైతే బ్యాంకు డీబీటీ సిస్టమ్ ఏదైతే ఉన్నదో, బ్యాంకులో రావాల్సినవి ఏవైతే ఉన్నాయో అవి ఈ నెల 30 వరకు తీసుకునే అవకాశం ఉన్నది. కాబట్టి వాళ్ళకు పడతాయి అన్నమాట. అయితే ముందుగా వాళ్ళకు కొత్త పింఛన్లు వచ్చే వాళ్ళకు కూడా ఈ నెల నుంచి ఇచ్చే అవకాశం ఉన్నది. ఒకవేళ 90% అయితే రావచ్చు కొత్త పింఛన్ వాళ్ళకు కూడా. ఎందుకంటే 10 లక్షల మంది అప్లై చేసుకోవడం వల్ల వాళ్ళకి ఎంతమందికి ఇస్తారో ఎంతమందికి ఇయ్యారో అనేది కూడా గ్యారంటీ లేదు. కాబట్టి అదృష్టం ఉన్న వాళ్ళకి రావచ్చు. ఇక మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవడానికి కూడా ప్రభుత్వము అనుమతి ఇచ్చింది. కాబట్టి కొత్తగా అప్లై ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి వీలుంది. కాబట్టి దయచేసి కొత్త ప్రజాపాలన ఇంతకుముందు అప్లై చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే గ్రామ సభల్లో అప్లై చేసుకోవడానికి, దరఖాస్తులు పెట్టుకోవడానికి ప్రభుత్వం అయితే అనుమతి ఇచ్చింది. కాబట్టి దయచేసి ఇంకా ఎవరైతే ప్రజాపాలనలో పెట్టలేని దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో అవి గ్రామ సభల్లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి దయచేసి వికలాంగులు కానీ, వితంతువులు కానీ, మరి ఇంకే విధమైనటువంటి వాళ్ళు కూడా మీరు గ్రామ సభల్లో అప్లై చేసుకోవడానికి వీలుంది. దయచేసి అప్లై చేయండి. నేను చెప్పిన ప్రూఫ్ ఇదిగోనండి. పత్రికా ప్రకటన వెలువడిందని చెప్పాను కదా, ఆ పత్రికా ప్రకటన చదివి మీకు వినిపిస్తాను. దయచేసి వినండి. పత్రికా ప్రకటన. ఇందు మూలంగా వివిధ రకముల చేయూత, ఆసరా పెన్షన్లు అనగా వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, చేనేత, కల్లుగీత మరియు ఒంటరి మహిళా పెన్షన్లు పొందు పింఛన్దారులకు పత్రికా ముఖంగా తెలియజేయనది ఏమనగా, తేదీ 23/1/2025 నుండి తేదీ 30/1/2025 వరకు బట్వాడా చేయబడునని పోస్టల్ శాఖ నల్గొండ గారు తెలియజేసినందున ఇట్టి విషయంను పింఛన్దారులు గమనించి పింఛను పొందవలసినదిగా కోరడమైనది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాయ్. Subscribe. Please subscribe. Please subscribe. Subscribe. For more updates, for interesting updates, please do subscribe.